అయిపోయింది. ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయింది. ట్యాంక్ మొత్తం ఎంటీ అయిపోయినట్టుంది. ఆగిపోయింది ఆల్రెడీ వెహికల్. ఇంజన్ ఆఫ్ అయిపోయింది. చూద్దాం. లీటర్ ఆఫ్ ఫ్యూయల్. హలో ఆల్. ఫెస్టివల్ తర్వాత చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ సరిపోయిందని చెప్పేసి నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మా విలేజ్ నుంచి హైదరాబాద్లో మేము ఉండే లొకేషన్కి 250+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొత్త బైక్ తీసుకొని మోర్ దెన్ 6 months అయిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మైలేజ్ టెస్ట్ చేయలేదని చెప్పేసి మైలేజ్ టెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. 1 లీటర్ బాటిల్ తీసుకోరా ఇంటి దగ్గర ఫ్యూయల్ కొట్టించుకుందామని నేను మా ఫ్రెండ్కి చెప్తే, పెట్రోల్ బంక్ పక్కన ఉన్న మెకానిక్ అన్న సీన్ అన్న మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నని అడిగి తీసుకుందాము అన్నాడు. సరే కదా అని వెళ్ళి అన్నని అడిగితే 1/2 లీటర్ బాటిల్ ఉంది, 1 లీటర్ బాటిల్ లేదు. ఇప్పుడు బాటిల్ వెళ్ళారా అని ఆలోచించేసరికి వాటర్ బాటిల్ కొన్నాడు మా వాడు. వెళ్ళి వాటర్ మొత్తం తాగేసి డ్రై అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళి 1 లీటర్ ఫ్యూయల్ పట్టించాడు. దాంట్లో 1 లీటర్ ఫ్యూయల్ బాటిల్లో పట్టుకున్నాం. ఓకే, మరి 1 లీటర్ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని అడిగాను. మా వాడు మళ్ళీ సీనాన్న దగ్గరికి వెళ్ళి 1/2 లీటర్ బాటిల్ తీసుకొచ్చి దాంట్లో ఫ్యూయల్ కొట్టించి తీసుకొచ్చాడు. ఏ బండి అయినా ఫ్యూయల్లో పడ్డప్పటి నుంచి మనం 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. దానికి సరిపడా ఫ్యూయల్ ఆల్రెడీ ఫ్యూయల్ ట్యాంక్లో ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి నా బైక్ ఆల్రెడీ 50 కిలోమీటర్స్ ప్లస్ నడిచింది. అక్కడ నుంచి కరెక్ట్గా 50 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మొత్తం ఫ్యూయల్ అయితే డ్రా అయిపోయింది. మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కడ కూడా 100 స్పీడ్ అయితే క్రాస్ చేయలేదు. అండ్ పెద్దగా హెవీ ట్రాఫిక్ కూడా ఏం లేదు రోడ్లో, మోడరేట్ ట్రాఫిక్ అని చెప్పొచ్చు. కొత్తగా ఆర్టీసీ బస్సెస్ మీద స్టిక్కర్ స్టిక్ చేశారు. ఏమనంటే ఐఎమ్ ఐ డ్రైవింగ్ బ్యాడ్, దెన్ కాల్ 1800-425-4321 అనే నంబర్ ఇచ్చారు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ స్టెప్ టేకెన్ బై టీజీఎస్ ఆర్టీసీ. ఇప్పటి వరకు నేనైతే 1 లీటర్ ఫ్యూయల్తో ట్రావెల్ చేసినాను. నా అదృష్టం బాగుండి హెచ్పీ ఫ్యూయల్ స్టేషన్ వచ్చినప్పుడే ఫ్యూయల్ అయిపోయింది. ట్యాంకులో పట్టిన ఫ్యూయల్ వచ్చేసి 13.13 లీటర్స్. అది కాకుండా నేను 1/2 లీటర్ బాటిల్లో నుంచి కూడా పోసాను కదా, అదంతా కలిపి 13.5 లీటర్స్ వరకు అయితే ఫ్యూయల్ పట్టింది ఫ్యూయల్ ట్యాంక్లో. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మైలేజ్ చూపిస్తుంది, 34 అని చూపిస్తుంది. అదైతే ఓవరాల్ డిస్టెన్స్ ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసిన దానికి ఈ ట్రిప్కి మనకు వచ్చేసి 35.1 అయితే చూపిస్తుంది. ఫైనల్గా హైవేలో మనకి 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేస్తూ 1 లీటర్తో మనకు వచ్చిన మైలేజ్ వచ్చేసి 35 km/లీటర్. హైదరాబాద్ సిటీలో అయితే 30 నుంచి 32 km/లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షోరూమ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 29 to 30 km/లీటర్. ఓవరాల్గా 400cc బైక్ విత్ 40 PS అండ్ 39.5 bhp పవర్ ఉన్న బైక్ నుండి 35 km/లీటర్ మైలేజ్ ఇస్ ఎ గుడ్ నంబర్ అని నా ఫీలింగ్. Thanks for watching the video. Please share and subscribe.